వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఏంటంటే గణిత శాస్త్రవేత్తలు గణితానికి చేసిన సేవలు అనే టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసేసి ఆర్యభట్టీయంలోని పాదాలు. ఫస్ట్ బిట్ వచ్చేసి ఆర్యభట్టీయంలోని పాదాలు. ఒకటి గీతికా పాదం, రెండవది గణిత పాదం, మూడవది కాలక్రియా పాదం, 4 గోళపాదం. ఆర్యభట్టీయంలోని మొత్తం 4 పాదాలు ఉంటాయండి. దాంట్లో మొదటిది గీతికా పాదం, రెండవది గణిత పాదం, 3 కాలక్రియా పాదం, 4 గోళపాదం అన్నమాట. ఇవన్నీ కూడా ఆర్యభట్టీయంలోని పాదాలు అన్నమాట. నెక్స్ట్ అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రం తెలిపిన గణితవేత్త. అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి సూత్రం తెలిపిన గణితవేత్త ఎవరు అంటున్నారు. సో అంకశ్రేణిలో ఏంటంటే పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపిన గణితవేత్త వచ్చేసి ఆర్యభట్ట. ఎవరండి? ఆర్యభట్ట. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపిన గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. నెక్స్ట్ ఒక వృత్తంలోని 2 సరాల లబ్ధం, చరాల అని కూడా అనొచ్చు, కానీ ఇక్కడ సరాల అని ఇచ్చారు. లబ్ధం వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధజ్యా వర్గానికి సమానమని ప్రప్రదంగా తెలిపిన గణితవేత్త. 2 వృత్తంలోని 2 చరాల లబ్ధం వాని కలయిక బిందువు అంటే వాటి యొక్క కలయిక బిందువు గుండా పోయే అర్ధజా ఉంటుంది కదా, దాని యొక్క వర్గానికి సమానమని ప్రధానంగా ఫస్ట్గా తెలిపిన గణితవేత్త ఎవరు అంటే ఆర్యభట్ట. నెక్స్ట్ వన్, పై విలువను మొదటి 4 దశాంశాల వరకు, పై విలువను మొదటి 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇవ్వటమే గాక అది అకర్ణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేసిన వారు. సో ఇక్కడ ఏంటంటే పై విలువను మొదటి 4 దశాంశాల వరకు, పై విలువను మొదటి 4 దశాంశాల వరకు ఏంటంటే ఖచ్చితంగా ఇచ్చారు. అలా ఖచ్చితంగా ఇవ్వటమే కాకుండా ఏం చేశారు, అది అకర్ణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి మొదటిసారిగా తెలియజేసింది ఎవరు? మళ్ళీ చెప్తున్నానండి బిట్టు. పై విలువను ఫస్ట్ ఏం చేశారు, మొదటి 4 దశాంశాల వరకు ఖచ్చితంగా ఇచ్చారు. సో అది ఇవ్వటమే కాకుండా ఇంకేం చేశారు, అది అకర్ణీయ సంఖ్య కాదు అని ప్రపంచానికి ఫస్ట్గా తెలియజేసిన వారు ఎవరు అంటే ఆర్యభట్ట. ఎవరండి? ఆర్యభట్ట. నెక్స్ట్ వన్, వర్గం, వర్గమూలం, గణం, గణమూలం, క్షేత్రగణితం, సైన్ పట్టికలు, బీజగణిత శ్రేణులు, ఎత్తులు, దూరాలు మొదలైన అంశాలు ఆర్యభట్టంలో ఏ పాదంలో ఉంటాయి? వర్గం, వర్గమూలం, గణం, గణమూలం, క్షేత్రగణితం, సైన్ పట్టికలు, బీజగణితం, శ్రేణులు, ఎత్తులు, దూరాలు మొదలైనవినివి అంశాలు. ఇటువంటి అంశాలన్నీ కూడా ఆర్యభట్యంలో ఏ పాదంలో ఉంటాయి? ఆర్యభట్టంలో 4 పాదాలు ఉన్నాయన్నాం కదా. ఏం పాదాలు? గీతికా పాదం, గణిత పాదం, కాలక్రియ పాదం, గోళపాదం. సో ఇక్కడ చెప్పేది ఏంటి? వర్గం, వర్గమూలం, గణం ఇవన్నీ గణితానికి, క్షేత్రగణితం, సైన్ పట్టికలు ఇవన్నీ దేనికి సంబంధించినవండి? ఇవన్నీ కూడా గణితానికి సంబంధించినవి కాబట్టి ఆర్యభట్యంలో ఇవన్నీ ఏ పాదంలో ఉంటాయి? గణిత పాదంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఆర్యభట్టీయంలోని కాలక్రియా పాదం తెలియజేసే అంశం. ఆర్యభట్టీయంలో కాలక్రియా పాదం తెలియజేసే అంశం. ఆర్యభట్టీయ అనే గ్రంథంలో కాలక్రియ అనే పాదంలో ఎటువంటి అంశాలు తెలియజేయబడతాయి అని ఇక్కడ అడుగుతున్నారు. సో కాలక్రియ అనే దాంట్లోనే ఉంది. 4 పాదాల్లో గీతికా పాదం, గణిత పాదం, కాలక్రియ పాదం, గోళపాదం అనేవి ఉంటాయి. కాలక్రియ పాదంలో తెలియజేసే అంశం ఏంటి? కాలమానం, గ్రహగతులు. కాలమానం, గ్రహగతులు అన్నమాట. నెక్స్ట్, గ్రహాల పరిభ్రమణాలు, ఆయనాలు గురించి వివరించే ఆర్యభట్టీయంలోని పాదం. గ్రహాల పరిభ్రమణాలు, ఆయనాలు గురించి వివరించే ఆర్యభట్టీయంలోని పాదం. సో ఇక్కడ ఏంటి? గ్రహాలు ఎలా పరిభ్రమిస్తాయి అనేది
చెప్తారు. అలాగే ఆయనాల గురించి కూడా వివరించబడేది. ఆర్యభట్ట గారు రచించిన ఆర్యభట్యంలో ఎన్నో పాదం అని అడుగుతున్నారు. గ్రహాలు అనగానే మనకి గుర్తు రావాల్సింది గోళ పాదం అన్నమాట. ఎందుకని గ్రహాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆర్యభట్ట గారు ఆర్యభట్యంలోని 4వ పాదమైన గోళపాదంలో వివరించారు. కరెక్ట్ ఆన్సర్ గోళపాదం. నెక్స్ట్ సంఖ్యలను నిర్దేశించటానికి అక్షరాల ఉపయోగం వివరించటానికి ఆర్ వివరించబడిన ఆర్యభట్యంలోని పాదం. సంఖ్యలను నిర్దేశించటానికి అక్షరాల ఉపయోగం వివరించబడిన ఆర్యభట్యంలోని పాదం. సో సంఖ్యలకు అక్షరాలను ఎలాగ నిర్దేశించాలి, ఎలా ఉపయోగించాలనేది కూడా ఆర్యభట్టి గారు చెప్పారనమాట. సో అది ఏ పాదం అంటే గీతికా పాదం. మొదటి పాదమైన గీతికా పాదంలో వివరించడం జరిగింది. నెక్స్ట్ ఆర్యభట్యం ఏ పేరుతో అరబీ భాషలోనికి అనువదితమైనది? ఆర్యభట్యం ఏ పేరుతో అరబీ భాషలోనికి అనువదితమైనది అని అడుగుతున్నారు. సో ఆర్యభట్యం అనేది అరబీ భాషలో ఏ పేరుతో అనువదితమైనదంటే ఆజ్ బబాహర్ అనే పేరుతో అనువదితమైనదన్నమాట. నెక్స్ట్ ఆర్యభట్ట శిష్యులలో ప్రసిద్ధుడు. ఆర్యభట్ట శిష్యులలో ప్రసిద్ధుడు ఎవరు? లటా దేవా. లటా దేవా అని ఆయన ఆర్యభట్ట శిష్యులలో ప్రసిద్ధుడు అనమాట. మొదటి భాస్కరాచార్యులు రాసిన గ్రంథాలు. మొదటి భాస్కరాచార్యులు రాసిన గ్రంథాలు. సో మొదటి భాస్కరాచార్యులు గారు కొన్ని గ్రంథాలను రచించారనమాట. వాటిలో అవి ఏమిటి అంటే మహాభాస్కర్య, లఘు భాస్కర్య, ఆర్యభట్య భాష్యం. మహాభాస్కర్య, లఘు భాస్కర్య, ఆర్యభట్య భాష్యం. ఇవి మొదటి భాస్కరాచార్యులు గారు రాసిన గ్రంథాలు. నెక్స్ట్ సైన్ పట్టిక. సైన్ పట్టిక అవసరం లేకుండా ఒక సూత్రం ఇచ్చిన ప్రథముడు. అంటే సైన్ పట్టికని యూజ్ చేయకుండా ఒక ఫార్ములా ఇచ్చిన ప్రథముడు ఎవరు అని ఇక్కడ అడుగుతున్నారు. మొదటి భాస్కరాచార్యులు అనమాట. సైన్ పట్టికతో సంబంధం లేకుండా సూత్రాన్ని ఇచ్చారనమాట ఈయన. నెక్స్ట్ వన్ రెండవ భాస్కరుడు రాసిన ప్రసిద్ధ గణిత గ్రంథం. రెండవ భాస్కరుడు రాసిన ప్రసిద్ధ గణిత గ్రంథం సిద్ధాంత శిరోమణి. రెండో భాస్కరాచార్యులు గారు ఉన్నారు కదా, ఆయన రాసిన గ్రంథాలలో బాగా ప్రాముఖ్యత చెందిన ఫేమస్ అయిన గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం అన్నమాట. కరణ కుతూహలం అనే గ్రంథాన్ని రాసినవారు. కరణ కుతూహలం అనే గ్రంథాన్ని రాసినవారు ఎవరు? కరణ కుతూహలం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? రెండవ భాస్కరాచార్యుడు. అంటే రెండవ భాస్కరుడు అన్న భాస్కరాచార్యులు అన్న ఒకటి. నెక్స్ట్ సిద్ధాంత శిరోమణిలోని 4వ భాగం. సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు. సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా, ఆ 4 భాగాలు ఏంటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఫస్ట్ వన్ లీలావతి గణితం, సెకండ్ బీజగణితం, థర్డ్ గణితాధ్యయనం, ఫోర్త్ గోళాధ్యయనం. లీలావతి గణితం, బీజగణితం, గణితాధ్యాయం, గోళాధ్యయనం ఇవన్నీ కూడా సిద్ధాంత శిరోమణిలోని 4 భాగాలలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ అంకగణిత. అంకగణిత ప్రధానమైన సిద్ధాంత శిరోమణిలోని భాగం. అంకగణిత ప్రధానమైన సిద్ధాంత శిరోమణిలోని భాగం ఏంటి? అంకగణితంలో ప్రప్రథమైన సిద్ధాంత శిరోమణి ఉంది కదా, అంటే ప్రధానమైన చాలా ఇంపార్టెంట్ అయిన సిద్ధాంత శిరోమణిలోని భాగం ఏంటి అంటే లీలావతి గణితం. సో అంకగణిత ప్రధానమైనది ఇది. అలాగే సిద్ధాంత శిరోమణిలో కూడా చాలా ఫేమస్ అయినది లీలావతి గణితం అనమాట. లీలావతి గణితంలోని శ్లోకాల సంఖ్య. లీలావతి గణితంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 278 శ్లోకాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ లీలావతి గణితంలోని అంశాలు. లీలావతి గణితంలో అంశాలు ఎన్ని ఉంటాయి, ఏమేమి ఉంటాయి అంటే వర్గం, వర్గమూలం, ఘన, ఘనమూలం, పరికర్మలు, వడ్డీ, లాభనష్టాలు. లీలావతి గణితంలోని అంశాలు ఏంటి అండి? వర్గం, వర్గమూల, ఘన, ఘనమూల, పరికర్మలు, వడ్డీ, లాభనష్టాలు అనేవి లీలావతి గణితంలోని అంశాలు అన్నమాట. నెక్స్ట్
సున్నాకు చెందిన నియమాలు ఇచ్చిన భారతీయ గణితవేత్త. సున్నాకు కూడా కొన్ని నియమాలు ఉంటాయని, అటువంటి నియమాలు ఇచ్చిన భారతదేశానికి చెందిన గణితవేత్త ఎవరు అని అడుగుతున్నారు. రెండో భాస్కరాచార్యులు గారు అనమాట. ఆయన ఏం చేశారంటే సున్నాకు కూడా కొన్ని నియమాలు ఉంటాయని చెప్పిన మొదటి గణితవేత్త ఆయనే. అలాగే భారతదేశం నుంచి చెప్పిన గణితవేత్త కూడా రెండవ భాస్కరాచార్యులు గారు అనమాట. సున్నాకి చెందిన నియమాల గురించి చెప్పారనమాట. ఎవరు? రెండవ భాస్కరాచార్యులు గారు, ఆ రెండవ భాస్కరుడు. నెక్స్ట్, సున్నాను సున్నాతో భాగిస్తే ఫలం అనంతమని రుజువు చేసిన వారు. సున్నాను సున్నాతో భాగిస్తే వచ్చే రిజల్ట్ ఆర్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది అనంతమని చెప్పటం మాత్రమే కాదు, దాన్ని ప్రూవ్ చేసిన వారు కూడా ఎవరు అని అడుగుతున్నారు. అంటే సున్నాని సున్నాతో భాగిస్తే ఫలం అనేది అనంతం అని చెప్పారు. అట్ ద సేమ్ టైం దాన్ని ఏం చేశారు? ప్రూవ్ చేశారనమాట. ఆ ప్రూవ్ చేసిన వారు ఎవరు అంటే రెండవ భాస్కరాచార్యులు గారు అనమాట. రెండవ భాస్కరుడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండవ భాస్కరుడు ఇచ్చిన పై విలువ. రెండవ భాస్కరుడు ఇచ్చిన పై విలువ. పై విలువని ఆల్రెడీ మనకి తెలుసు. ఎవరు? శ్రీనివాస రామానుజన్ గారు ఇచ్చారు, అలాగే ఆర్యభట్ట గారు ఇచ్చారు. కానీ రెండవ భాస్కరాచార్యుడు గారు కూడా ఇచ్చారనమాట పైకి విలువని. ఆ పై విలువ ఎంత అంటే 3.1255. 3.1255. సో రెండవ భాస్కరాచార్యుడు ఇచ్చిన పై విలువ ఎంత అంటే, పైకి భాస్కరాచార్యులు గారు ఇచ్చారు, శ్రీనివాస రామానుజన్ గారు కూడా ఇచ్చారు. అలా మనకి కొంతమంది శాస్త్రవేత్తలు అనేవాళ్ళు పైకి వాల్యూ ఇచ్చారనమాట. ఇక్కడ రెండో భాస్కరాచార్యులు గారు ఇచ్చిన పై విలువ ఎంత అని అడుగుతున్నారు. ఎంత? 3.1255. 3.1255. నెక్స్ట్, పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి వివరించిన గణితవేత్త. ఇక్కడ ఏంటంటే పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణ ఉంటుంది కదా, దాంట్లో గుణకాల విస్తరణ గురించి వివరించిన ఒక గణిత సైంటిస్ట్ ఎవరంటే ఆయన రెండవ భాస్కరాచార్యులు గారు. నెక్స్ట్, సిద్ధాంత శిరోమణిలోని బీజగణిత భాగాల్లోని శ్లోకాల సంఖ్య. సిద్ధాంత శిరోమణిలో బీజగణిత భాగంలో శ్లోకాల సంఖ్య ఎంత అంటున్నారు. ఎంత? 213. సిద్ధాంత శిరోమణిలో బీజగణితంలోని శ్లోకాల సంఖ్య 213 అనమాట. అదే లీలావతి గణితంలోని శ్లోకాల సంఖ్య 278. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దు. సిద్ధాంత శిరోమణిలో బీజగణిత భాగాల్లోని శ్లోకాల సంఖ్య 213. లీలావతి గణితంలోని శ్లోకాల సంఖ్య 278. ఓకేనా? నెక్స్ట్, రెండవ భాస్కరాచార్యుడు రెండవ తరగతి అనిశ్చిత సమీకరణాలు, వర్గ సమీకరణం, సాధన, భవిత వర్గ సమీకరణాలు మొదలైన అంశాలను సిద్ధాంత శిరోమణిలో ఏ భాగంలో వివరించాడు. రెండవ భాస్కరాచార్యుడు రెండవ తరగతి అనిశ్చిత సమీకరణాలు, వర్గ సమీకరణాలు, సాధన, భవిత వర్గ సమీకరణాలు మొదలైన అంశాలను సిద్ధాంత శిరోమణిలో ఏ భాగంలో వివరించడం అనేది జరిగింది అని అడుగుతున్నారు. ఏ భాగంలో వివరించారు ఇవన్నీ? బీజగణితం అనే భాగంలో వివరించారనమాట. నెక్స్ట్ వన్, రెండవ భాస్కరుని ప్రకారం సున్నాతో భాగాహారం. రెండవ భాస్కరుని ప్రకారం సున్నాతో భాగాహారం కహారం. రెండవ భాస్కర్ గారు సున్నాతో ఏం చెప్పారండి? రెండవ భాస్కరాచార్యులు గారు ప్రకారం చూసుకుంటే సున్నాతో భాగాహారం వస్తే దాన్ని ఏమని అంటారు? కహారం అంటారు అని చెప్పారు. నెక్స్ట్ వన్, గ్రహాలకు సంబంధించిన గణితాన్ని విస్తృతంగా వివరించిన సిద్ధాంత శిరోమణిలోని భాగం. గ్రహాలకు సంబంధించిన గణితాన్ని విస్తృతంగా వివరించిన సిద్ధాంత శిరోమణిలోని భాగం. గణితాధ్యాయం ఏంటిదండి? గణితాధ్యాయం అనేది సిద్ధాంత శిరోమణిలో భాగం అనమాట. ఇది గ్రహాలకు సంబంధించిన గణితాన్ని విస్తృతంగా వివరించారనమాట. నెక్స్ట్ వన్, సిద్ధాంత శిరోమణిలోని గోళాధ్యాయనంలో వివరించిన అంశం. సిద్ధాంత శిరోమణిలోని గోళాధ్యాయనంలో వివరించిన అంశం. సో ఏంటిది సిద్ధాంత శిరోమణిలో గోళాధ్యాయనంలో వివరించిన అంశం? సైన్ a + - b, సైన్ a - b
డివైడెడ్ బై 2, sin 18, sin 16 సూత్రాల గురించి సిద్ధాంత శిరోమణిలోని గోళాధ్యయనంలో వివరించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, గ్రహ గణ పద్ధతులను వివరించే భాస్కరాచార్యుని రెండవ గ్రంథం. గ్రహ గణ పద్ధతులను వివరించే భాస్కరాచార్యుని గాని యొక్క రెండవ గ్రంథం ఏంటి అని అంటున్నారు. గ్రహ గణ పద్ధతులను వివరించే భాస్కరాచార్యుని రెండవ గ్రంథం ఏంటంటే కరణ కుతూహలం అనే గ్రంథం. గ్రహ పద్ధతులను వివరించే భాస్కరాచార్యుడు కానీ రెండవ గ్రంథం ఏంటంటే కరణ కుతూహలం. ఏంటిదండి? కరణ కుతూహలం. మ్యాథమెటిక్స్ సెకండ్ వన్, నెక్స్ట్ వన్, మ్యాథమెటిక్స్ ఇన్ ఫర్ అండ్ ఇన్ ఎర్నెస్ట్ అనే గ్రంథ రచయిత ప్రొఫెసర్ నాథన్ ఏ కోట్. నెక్స్ట్ వన్, తమిళనాడులోని ఈ రోడ్లో 22/12/1887 జన్మించిన భారతీయ గణితవేత్త. తమిళనాడులోని ఈ రోడ్లో 22 అంటే డిసెంబర్ 22, 1887లో జన్మించిన భారతీయ గణితవేత్త ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? శ్రీనివాస్ రామానుజన్ గారు. నెక్స్ట్, వింత చదరాలు, వితత భిన్నాలు, ప్రధాన సంఖ్యలు, పార్టీషన్ ఆఫ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ అనే అంశాలపై పరిశోధన చేసిన వారు ఎవరు? శ్రీనివాస్ రామానుజన్ గారు అన్నమాట. వింత చదరాలు, వితత భిన్నాలు, ప్రధాన సంఖ్యలు, పార్టీషన్ ఆఫ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ అనే అంశాలపై పరిశోధన చేసిన వారు శ్రీనివాస్ రామానుజన్ గారు. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ. నెక్స్ట్ వన్, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజీ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయుడు ఎవరు? శ్రీనివాస రామానుజన్ గారు అన్నమాట. నెక్స్ట్, సమున్నత సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టినవారు శ్రీనివాస రామానుజన్ గారు. అంతకు ముందు ఉన్న సంఖ్యలకున్న భాజకాల కంటే ఎక్కువ భాజకాలున్న సంఖ్య. అంతకు ముందున్న సంఖ్యలకున్న భాజకాల కంటే ఎక్కువ భాజకాలున్న సంఖ్య ఏంటి? సమున్నత సంఖ్యలు అనమాట. ఏంటి అండి? సమున్నత సంఖ్యలు. రామానుజన్ సంఖ్య ఏంటిది? 1729 అనేది రామానుజన్ యొక్క సంఖ్యగా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకు ఏంటనేది మనం క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్, రామానుజన్ సంఖ్య ప్రత్యేకత ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారనమాట. దానికి సంబంధించిన బిట్. 2 భిన్నాలు అంటే 2 విభిన్న గణాల మొత్తంగాను 2 విధాలుగా రాసే వీలున్న అతి చిన్న సంఖ్య. సో ఈ రామానుజన్ సంఖ్య ఏంటి? 1729 అనమాట. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే 2 విభిన్న గణాల మొత్తంగా అలాగే 2 విధాలుగా రాసే వీలున్న అతి చిన్న సంఖ్య. ఆర్యభట్ట సిద్ధాంతాన్ని అభిమానించిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఎవరు? అంటే ఆర్యభట్ట గారి సిద్ధాంతాన్ని ఉన్నాయి కదా, వాటన్నిటిని అభిమానించిన బాగా ఫేమస్ అయిన గణిత శాస్త్రవేత్త ఎవరంటే బ్రహ్మగుప్తుడు అనమాట. బ్రహ్మగుప్త. ఈయన ఆర్యభట్ట సిద్ధాంతాలను అభిమానించారనమాట. బాగా ఫేమస్ అయిన గణిత శాస్త్రవేత్తల్లో ఈయన ప్రప్రథములంట. అంటే ఆర్యభట్ట గారి గ్రంథాలని, ఆయన యొక్క సిద్ధాంతాన్ని అందరూ అభిమానిస్తారు. అభిమానించడంలో కూడా బాగా ప్రసిద్ధ చెందిన ఒక గణిత శాస్త్రవేత్త అయ్యుండి ఇంకో గణిత శాస్త్రవేత్త యొక్క సిద్ధాంతాలను అభిమానించడం అనేది అది చాలా మంచి ఇదనమాట. అందుకని వాళ్ళల్లో ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే ఖచ్చితంగా బ్రహ్మగుప్త అని మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే ఎంతోమంది ఆర్యభట్ట గారి సిద్ధాంతాలను అభిమానించారు, కానీ ఎక్కువగా అభిమానించిన గణిత శాస్త్రవేత్త, అది కూడా ప్రసిద్ధ అంటే బాగా ఫేమస్ అయిన గణిత శాస్త్రవేత్త ఎవరంటే బ్రహ్మగుప్త గారు అనమాట. సో దీంట్లో ఏంటంటే గణిత శాస్త్రవేత్తలు అలాగే వారు గణితానికి అందించిన సేవలు అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే
వేరే టాపిక్ అంటే దీని తర్వాత సిలబస్ ప్రకారం ఏదైతే ఉందో ఆ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని తర్వాత దానికి సంబంధించిన బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆర్ లేదా అదే టాపిక్ కొంచెం టాపిక్ చెప్పుకొని ఆ బిట్స్ అనేనా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సరేనండి. థ్యాంక్ యూ.